హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్. ఇప్పుడు మన అయోధ్యకి అయితే వచ్చినాం అన్నమాట. మనం వచ్చేసి కొంతమంది అయితే అడిగారు, మనం వెళ్తున్నాం కదా, అక్కడైతే ఒక బ్లాగ్ షూట్ చేయరా, మేము కూడా చూస్తాం, కొద్దిగా ఇప్పుడు వెళ్ళలేము అది అని కూడా అన్నారు అన్నమాట. వాళ్ళ కోసం అయితే ఒక బ్లాగ్ అయితే తీస్తున్నారు అన్నమాట, మీ అందరి కోసం చూపిద్దామని. టెంపుల్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ గా అయితే వచ్చింది, అంటే ఒక 50% అయితే వర్క్ అయితే అయిపోయింది అన్నమాట. అదే కోసం మొత్తం మీకు చూపిద్దామని చెప్పి నేను బ్లాగ్ అయితే తీస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసే. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది టెంపుల్. ఇక్కడ చూడండి మొత్తం అయితే పెట్టేసి బైకులు పోకుండా వైసా రైట్ జాయింగ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇదిగోండి గేట్ అన్నమాట, ఎంట్రీ గేట్. ఇది ఫస్ట్ గేట్ ఇక్కడైతే కనబడుతుందా, ఇదే. చూడండి పబ్లిక్ అయితే ఎగ్జిట్ అన్నమాట. అసలు పబ్లిక్ పిచ్చి పబ్లిక్ అయితే ఉన్నారు, అంటే చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకోండి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అయితే చూడండి, ఇక్కడైతే కనిపిస్తుంది కదా, వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ చెప్పాను కదా. ఇది ఎంట్రీ, మనం వెళ్ళే దారి ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాం, ఇది ఎంట్రీ. ఇక్కడ చూసుకోండి అయితే చూడండి. చూడండి సైడ్ లో అయితే వేరే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూడండి కింద లైట్లు అయితే ఎట్లా పెట్టి స్పీడ్ బ్రేకర్ టైప్ అయితే పెట్టేసి కనబడుతుంది కదా. ఇక్కడ మొత్తం గేట్లు అయితే క్లోజ్ చేశారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనం ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ 12 hours 15 hours అయితే వర్క్ జరుగుతుంది. ఇది వచ్చేసి చూడండి వీళ్ళ కోసం ఈ దారి స్పెషల్ గా, అంటే హ్యాండిక్యాప్ ఇట్లా స్ట్రెచర్ మీద వెళ్తారు వీళ్ళ కోసం. ఇదిగోండి లైటింగ్ చూడండి ఎట్లా వేసారు. ఇప్పుడు మొత్తం అయితే చూస్తాను. మనకి లోపల దాకా అంటే ఒక 1/2 km అయితే ఉంటారు అన్నమాట. ఎంట్రీ నుంచి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సెక్యూరిటీ చూడండి, చాలా అయితే సెక్యూరిటీ ఉంది. జెడ్ కేటగిరీ ఉంది లోపల కూడా. గర్భగుడి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను మార్నింగ్ కూడా వెళ్ళాను దర్శనానికి, అప్పుడు చూసాను అన్నమాట. రాముడు కూడా మనకి ఎంత మంచిగా కనబడతాడు అంటే, గుడి స్టెప్స్ ఎక్కాకనైతే ఒక 30 meters నుంచి అయితే మనకు రాముడు అయితే మంచిగా స్పష్టంగా కనబడతాడు. మనకు దేవుడు చక్కగా కనబడలేదు, దర్శనం కాలేదు అన్న థాట్ అయితే రాదన్నమాట. ఎందుకంటే మనకు రాముడు కూడా అంత మంచి దర్శనం అయితే ఇస్తాడు అన్నమాట. ఇక్కడ ప్లస్ వచ్చేసి వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటది. మనకు అసలు ఎక్కడ చూసినా కానీ చాలా మంచి అనిపిస్తుంది అన్నమాట. లొకేషన్ గానీ ఏదైనా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ అన్నమాట. మనకి వెహికల్స్ పోయేటప్పుడు టోల్ గేట్స్ ఎలా ఉంటాయో ఇది ఇక్కడ అలా అన్నమాట. ఫస్ట్ చెకింగ్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లా ఉంటే ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు అన్నమాట. ఈయనదే యూట్యూబ్ ఛానల్, కానీ నన్ను చేయమని చెప్పి పిచ్చి లైట్ అనమాట. వీళ్ళు మన ముందట గుమ్మున సెంటర్ కోతులు కూడా మంచిగా కూర్చున్నాయి ఇక్కడ. అక్కడ టెంపుల్ చూపించారు, ఇదంతా ఉంటది అనమాట. వీళ్ళైతే పిచ్చి లైట్ మనం ఇయ్యామన్నమాట. ఫస్ట్ చెకింగ్ బ్యాక్ చెకింగ్ ఉంటాయి అంట. లైట్ గా లోపల మొత్తం కేటగిరీ పోలీస్ చూడండి మంచిగా. మా అన్న అయితే బ్యాగ్ చెకింగ్ అనమాట. వాళ్ళు ఏమేమో సామాన్ వేసుకొచ్చిండు, పాతిల్ప సామాను మొత్తం చెకింగ్ అయిపోయింది, ఇచ్చేసినారు. వీళ్ళు ఫోన్లలో బిజీ ఉన్నారు అనమాట. గుడికి రమ్మంటే ఫోన్లు మాట్లాడుకోవడానికి వచ్చారు. మంచిగా ఇప్పుడన్నా పీస్ ఉందామంటే గుడిలోనన్నా పీస్ దొరుకుతుందని వస్తే ఇక్కడ కూడా ఫోన్లు పట్టుకొని దొరుకుతున్నారు. అంటే నేను కూడా ఫోన్ పట్టుకొని బ్లాగ్ చేసి మీకు చూపిద్దామని. సో చూడండి ఇప్పుడు టెంపుల్ ఇక్కడ నుంచి దూరం నుంచి కూడా కనిపిస్తుంది. కొద్దిగా ఎగ్జిట్ టైమ్ లో కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? చూడండి జస్ట్ ఫస్ట్ గేట్ అన్నమాట. ఇంకా మినిమం 200 to 300 meters వెళ్ళాలి. చూస్తున్నట్టయితే ఫస్ట్ ఎంట్రన్స్ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, అండర్ కన్స్ట్రక్షన్స్.
ఇంకా చాలా 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 కట్టాలన్నమాట. ఇంకా మినిమం 2 to 3 years, మినిమం 4 years దాకా పడుతుండొచ్చు టోటల్ టెంపుల్ కంప్లీట్ అవ్వడానికి. చూడండి ఎంట్రన్స్ అన్నమాట, ఫస్ట్ గేట్. నరేంద్ర మోడీ కూడా పోయింది ఈ గేట్ లకి వచ్చే, కానీ అప్పుడు ఎడిట్ చేసి వచ్చేసారు, మొత్తం మంచిగా అయినట్టు. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే లాకర్స్ అంటే మన మొబైల్స్ ఇక్కడ నుంచి అలౌడ్ ఉండవు. ఇక్కడనే మొబైల్స్ ఇచ్చేసి లోపలికి ఎంట్రీ అవ్వాల్సింది, లేకపోతే మన ఫోన్ గుంజుకుంటారు, మనల్ని కూడా బయటకు వెళ్ళగొడతారు అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫుట్ వేర్, ఇక్కడికి లాస్ట్ ఫుట్ వేర్ కూడా ఇక్కడనే పెట్టాల్సింది. ఇక్కడ మా వాళ్ళు టోకెన్ కూడా తీసుకున్నారు, చెప్పులకు టోకెన్. ప్రసాదంకి ఇస్తలేరు అంటే ఇప్పుడు చెప్పులకు కూడా, ఆఖరికి చెప్పులకు కూడా టోకెన్ ఇస్తున్నారు. చూడండి మా వాళ్ళు ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. సూపర్ అయితే దర్శనం అయింది. 15 to 20 minutes అయితే దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. మాకు వచ్చేసి ఇప్పుడు నైట్ టైంలోనే వెళ్తే ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే కూడా నైట్ టైంలో అయితే వచ్చి చూడండి. మొత్తం లైట్లు అయితే మస్తు చెమకాయిస్తుంది అన్నమాట. గుడి వచ్చేసి కొంచెం ఫోన్లో అయితే అలవలేదు. కొద్దిగా ఎట్లా అని చేసి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళాలి, కొద్దిగా డేర్ చేయాలి. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళకి కలిసిందనుకో ఫోన్లో అయితే గుంజేసుకుంటారు అన్నమాట. విఐపి దర్శనంకి అయితే అవసరం లేదు, ఫోన్లో అయితే అలో ఉంటుంది. ఇక ఇది చూడండి నైట్ టైంలో ఎంత బాగుందో. ఇక్కడ కనబడుతున్నారు కదా, మొత్తం చూసారు కదా. సెక్యూరిటీ డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాగ్ మొత్తం అయితే చూసారు కదా, అంటే మందిర్ మొత్తం అయితే చూసారు కదా. సగం అయితే కంప్లీట్ అయింది, ఇంకా టోటల్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. కానీ దర్శనం అయితే నైట్ టైంలో సూపర్ అయిందన్నమాట. మొత్తం అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మన టెంపుల్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇక పబ్లిక్ ని లోపలికి వెళ్ళనిస్తలేరు, కానీ మొత్తం అయితే బయటకే వస్తున్నారు, కానీ లోపలికి అయితే వెళ్ళనిస్తలేరు. టెంపుల్ అయితే మొత్తం అయితే క్లోజ్ అయిపోయింది. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది కదా. 9:30కి అట్లా క్లోజ్ అన్నమాట టెంపుల్. ఇక్కడ చూసుకున్నట్టు నైట్ టైంలో ఎంత బాగుంది. మనకు రామ మందిర్ అయితే వచ్చేది చూడండి.